డిజైన్ చేసింది ఎవరు? ద మోస్ట్ టాలెంటెడ్ డిజైనర్ ప్రియా. ఈ డ్రెస్ లో అదిరిపోయావే. అందంగా ఉన్నావని బిల్డప్ ఇవ్వడం కాదు, బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడాలి. నాకున్న బ్యాక్గ్రౌండ్ కి బాయ్ ఫ్రెండా? అయినా ఈ సిటీలో నాకు సైట్ కొట్టేంత సీన్ ఎవడుకుందే? పూజ, మీకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి చాలా అయింది. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నా గురించి తెలిస్తే మీరు అలా అనరు. ఈ డివిడీ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు సిగ్గు అనిపిస్తే నేను వెనక్కి తిరుగుతాను. థ్యాంక్స్ అండి. తీసుకుంది అది కాదు, నేను. ఇంతకీ మీరెవరండి? పూజ చెల్లిని. హాయ్. ఏంటిది? నాకు తన మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని ఓ ప్రోగ్రామ్ చేసి డివిడీ రైట్ చేశాను. ప్రపోజ్ చేస్తున్నావా? చూడమ్మా సాఫ్ట్వేర్, మా బ్యాక్గ్రౌండ్ నువ్వు అనుకున్నంత సాఫ్ట్ కాదు. వింటే నీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది. హైదరాబాద్ కి చార్మినార్ బిర్లా మందిర్ ఎంత ఫేమస్, మా నాన్న కూడా అంతే ఫేమస్. అతనే శంకర్ పటేల్. పర్టికులర్ గా నీకో విషయం చెప్పాలి. దీనికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. దీనికి కాబోయే మొగుడు మామూలుడు కాదు. మీరు ఇండియా ఎప్పుడు వస్తున్నారమ్మా? క్రిస్మస్ వెకేషన్స్ కి వస్తున్నాం అంకుల్. ఏమైందమ్మా? మా మనుషులు డబ్బులు అడిగితే దేవా ఎవరు అని అడిగావంట. ఆ దేవాని నేనేరా. దేవా గారు, మేమేమీ కబ్జా చేసి కట్టుకోవటం లేదండి. నా కూతురు అల్లుడు మా అందరికి దూరంగా ఎక్కడో అమెరికాలో కష్టపడి సంపాదించిన డబ్బులతో కట్టుకుంటున్నామండి. మీకు 50 లక్షలు ఎంతకి ఇవ్వాలండి? శంకర్ అల్లుణ్ణిరా. నా బ్యాక్గ్రౌండ్ శంకర్ పటేల్. ఓ శంకర్ అన్నా, ఓసారి కలిసి ఆయనతో మాట్లాడతానులేండి. అన్నా, తెలిసిందంటే నీ పెళ్లి క్యాన్సిల్ అవుద్దే. వీడిని చూస్తే చెప్పేటట్టున్నాడు. చెప్పడ్రా. మీ ఇద్దరు అమెరికాలో డాలర్లు సంపాదించి ఇక్కడ మీ వాళ్లతో బిల్డింగుల మీద బిల్డింగులు కట్టిస్తూ కోట్లనకేస్తుంటే మరి మేమేం చేయాలి? ఎవడైనా నా పేరు పలకాలంటే వాడి గొంతు వణకాలి. నన్ను చూస్తే వాడి గుండె వణకాలి. నాతో పెట్టుకోవాలని ట్రై చేస్తే వాడు చచ్చిపోవాలంతే.